Hi friends, welcome to IAS APPSC TSP Lectures. రీసెంట్గా యూపీఎస్సీ 2021 ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ చూసుకుంటే మీకు June 27 ఉంది అండ్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీకు మధ్యలో 80 days మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఇది మీరు పర్టికులర్గా ఆలోచించాల్సింది. సో ఇప్పటి నుంచే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో అంతా కూడా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు షేర్ చేస్తాను. అంటే బుక్ లిస్ట్ ఏంటి, రీసోర్స్ ఏంటి, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా థింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్కి 98 ఉంది. అంటే 50% కన్నా తక్కువే. కానీ ఎప్పుడు కూడా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకుంది అంటే అట్లీస్ట్ మీరు ఒక 55 to 60% అయితే స్కోర్ చేయాలి. అది ఎప్పుడు కూడా ఒక సేఫ్ జోన్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో. ఇన్ కేస్ హై లెవెల్లో డిఫికల్టీ వస్తే 100 కన్నా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ లో లెవెల్లో డిఫికల్టీ వస్తే 110 పైనే ఉంటుంది కట్ ఆఫ్, 110 to 120 మధ్యలో ఉంటుంది. కాబట్టి లెవెల్లో డిఫికల్టీ పెట్టే మీకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, హై లెవెల్లో డిఫికల్టీ ఉంటే డెఫినెట్గా మీకు 100కి +or-3 వేసుకోవాలి. అదే లో లెవెల్ డిఫికల్టీ తీసుకుంటే 110 నుంచి 120 మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంత ఉన్నా సరే మీరు అట్లీస్ట్ ఒక 55 to 60% అయితే కంపల్సరీ స్కోర్ చేసే విధంగా మీరు టార్గెట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్కి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. ఓకే, ఈ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 10 to 15 days కనుక మీరు ఫోకస్ చేసి తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా ఎక్కువ టైం అనేది సేవ్ అవుతుంది. సో ఏంటి అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ రీడింగ్ స్కిల్స్, ఒక లెసన్ని ఎలా చదవాలి, నెక్స్ట్ స్పీడ్ రీడింగ్ని ఎలా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు రోజు న్యూస్ పేపర్ చదవాలి, మంత్లీ మీరు యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ చదవాలి, అలాగే మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదవాలి. వాజిరవన్ రవి కానీ, విజన్ కానీ, ఇన్సైట్స్ కానీ, ఐఏఎస్ బాబు కానీ, అది మీ ఆప్షన్. నెక్స్ట్ కొన్నిసార్లు డేటా అయితే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్స్లో కొంత డేటా అనేది కూడా మీరు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నిమోనిక్స్ అయితే కంపల్సరీ మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్ ప్రిపరేషన్లో మీరు మైండ్ మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ల్యాబ్ రివిజన్కి మైండ్ మ్యాప్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మీకు ఉదయం మధ్యాహ్నం 2 పూటలు కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ టైంలో రివిజన్ చేసుకోవడం చాలా చాలా కష్టం ఈ టెక్స్ట్ ఫార్మాట్ కనుకుంటే. అందుకు మైండ్ మ్యాప్స్ అయితే మీకు తెలుసుకోవాలి అండ్ నోట్ మేకింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే రివిజన్ అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే డైరెక్ట్ సబ్జెక్ట్ దూకేస్తారు, కానీ అది స్ట్రాటజీ కాదు. బేసిక్ లెవెల్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక 21 day ఎక్సర్సైజ్ ఉంటుంది ABCD ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అది మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో స్టార్ట్ చేసాం. అది ఫస్ట్ మీరు ఫినిష్ చేయాలి. సో అప్పుడేంటి మీకు ఎగ్జాక్ట్ గా మీకు అలవాటు అవుతుంది. అంటే పేపర్ మీద పెన్ పెట్టి మూవ్ చేయడం అలవాటు అవుద్ది అండ్ మీ ఓన్ థాట్ ప్రాసెస్ అనేది అక్కడ పెడతారు కాబట్టి అలవాటు అవుద్ది అండ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ 21 days ఏదైనా సరే ఒక పర్టికులర్ థింగ్ మనకి రోజు చేస్తే అది మనకి ఒక హ్యాబిట్ అండ్ హాబీ లాగా అయిపోతుంది. అండ్ దానివల్ల మీకేంటే ఈ లాంగ్ ప్రిపరేషన్ ఏదైతుందో దానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అది స్టెప్ బై స్టెప్ అనేది మనం వెళ్ళాలి. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది డైరెక్ట్ గా సబ్జెక్ట్ లో దూకేకూడదు, అది చాలా మంది చేసిన మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ MCQ. ఇవి కనుక మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే లాస్ట్ టైం 2019 క్వశ్చన్ పేపర్లో జస్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక నేను చెప్పిన మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే అట్లీస్ట్ మీరు ఒక 70 to 80 మార్క్స్ అనేది స్కోర్ చేసేవారు. అక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే 98 మాత్రం ఉంది. అండ్ ఓన్లీ టెక్నిక్స్ ద్వారా మీరు జస్ట్ ఒక 70 to 80 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు జస్ట్ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం మీరు రివిజన్ చేసిన కరెంట్ అఫైర్స్ దాని వల్ల కూడా మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేసేవారు. అండ్ మెమరీ బ్యాలెన్స్ ఇది కూడా ఒక మెమరీ టెక్నిక్. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేది మీరు సాల్వ్ చేస్తారు, కానీ MCQs టెస్ట్ సిరీస్ ఎలా సాల్వ్ చేయాలి కూడా దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, అది మీకు సెల్ఫ్ అనాలిసిస్కి సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ తనకు ట్రైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక పెద్ద జర్నీ కాబట్టి మీరు చాలా వరకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో మేము కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో చాలా మంది సివిల్ సర్వీస్ కి ఒక 3 years నుంచి 4 years ప్రిపేర్ అవుతున్నారు కూడా ఉన్నారు. అండ్ ఇది కూడా చాలా తక్కువ మందినే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ మీద అండ్ వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ మీద క్యాల్కులేట్ చేసుకుంటూ ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో ఇంటేక్ అనేది తీసుకున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే ఒక 22 మందిని తీసుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 20 members, కానీ ఒక ఇద్దరు కాదు ముగ్గురు మనకి ప్రీవియస్ గ్రూప్ 1 గైడెన్స్ నుంచి అప్గ్రేడ్ అయ్యారు ఫ్లాగ్షిప్ గైడెన్స్ కి. సో వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అయితే మీరు చూడొచ్చు, ఫీడ్బ్యాక్ అయితే ఎలా ఇచ్చారో. సో ఆల్రెడీ చాలా మంది అంటే బ్రెయిన్ ట్రీ, వాజిరవన్ రవి, అలాగే ఢిల్లీలో ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ఆర్సీ రెడ్డి ఇలాంటి ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా
కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అసలు కోచింగ్కి గైడెన్స్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో నేను రికమెండ్ చేశానంటే మీరు కోచింగ్ జాయిన్ అవ్వండి. ఓకే, ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా సరే కోచింగ్ తీసుకోండి. దాంతోపాటు అడిషనల్ గైడెన్స్ కనుక తీసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాయి కృష్ణ చూసుకుంటే మొన్న 2019లో ఆ కట్ ఆఫ్ ఏదైతే మనం 98 అనుకున్నాం, జస్ట్ 1.34 మార్క్స్ షార్ట్ అవ్వడం వల్ల తిరిగి ఇప్పుడు మెయిన్స్ రాలేక బాధపడుతున్నారు. ఓకే, నేను యాక్చువల్లీ అంటే రీసెంట్గా జస్ట్ ఒక 3 వీక్స్ ముందు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటనేది. సో ఈ 3 years 4 years ప్రిపరేషన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అంటే వాళ్ళు క్లియర్గా చాలా విజిబుల్గా కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అండ్ నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత రిజల్ట్స్ అనేది కూడా వీళ్ళు చూస్తున్నారు. సో మెయిన్గా బిఫోర్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కూడా మొత్తం క్లియర్గా నాకు షేర్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో లాస్ట్ 3 years నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ఎలాగా డిఫరెన్స్ అనేది తెలుసుకుంటున్నారు. అండ్ రెగ్యులర్ స్టైల్కి ఇక్కడ నేను ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఇచ్చిన ఇన్పుట్స్కి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకుంటున్నారు. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది వీళ్ళందరికీ. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్గా తెలిసింది, ఎగ్జామ్ తరగతి డిమాండ్ ఏంటి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా వీళ్ళందరికీ కూడా అర్థమైంది. సో నేను రికమెండ్ చేసిందంటే మీరు కోచింగ్ వెళ్ళండి. కోచింగ్తో పాటు ఈ గైడెన్స్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే మీకు ఓన్లీ యూపీఎస్సీ అని కాదు, బ్యాకప్ కింద స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటాయి. ఓకే, అది కూడా మీరు బ్యాకప్ కింద చూసుకోండి. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ అంటే ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి రాలేక స్టేట్ పిఎస్సీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్స్ కొంతమంది కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, అటు ఒడిశాలో ఉన్నారు, అటు మహారాష్ట్రలో ఉన్నారు, అండ్ నార్త్లో చూసుకుంటే పంజాబ్ సైడ్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి యూపీఎస్సీ రాకపోవడం వల్ల స్టేట్ పిఎస్సీస్ రాసి ఇప్పుడు టాప్ క్యాడర్ ఉన్నారు. కొంతమంది డిఎస్పీస్, కొంతమంది డెప్యూటీ కలెక్టర్స్, అండ్ కొంతమంది అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇలాగా సెలెక్ట్ అయి ఉన్నారు. సో అందుకే ఏంటంటే బ్యాకప్ కూడా మీరు ఆలోచించాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయి ఉంటారు, బ్యాకప్ కూడా మీరు ఆలోచించాలి. అదే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా రాయొచ్చు. సో మా ఫ్రెండ్ అయితే ఇంకో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెలెక్ట్ అయ్యాడు, ఆ తర్వాత ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఓకే, ఇలాగా ఫస్ట్ సివిల్ సర్వీస్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వక బ్యాకప్ కింద ఎస్ఎస్సీ రాశారు, ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఐఆర్ఎస్ అనేది కూడా కొట్టారు. సో ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తున్నా, ఎందుకంటే బ్యాకప్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు నుంచి. ఓకే, ఎందుకంటే నేను నెక్స్ట్ ఒక 3 to 4 years తర్వాత మీరు బాధపడకూడదు. సో అందుకే ఇప్పుడు నుంచి చెప్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ ఫోకస్లో మీకు ఎంసీక్యూస్ అంటే ఇక్కడ మాస్టర్ టు క్లోజ్ ద క్వశ్చన్ అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ ఉంటాయి, కొన్ని ఏమో ఇండైరెక్ట్ ఉంటాయి, అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంటాయి. సో దానికంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిని ఎలాగా ట్యాకిల్ చేయాలి సింపుల్గా అనేది కూడా మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ ఎంసీక్యూలో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే 35,000+ క్వశ్చన్స్ అని మీకు డెలివరీ చేస్తాను. ఆల్రెడీ ఒక 17,000 క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చేసాను ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళకి. సో దీంట్లో ఏంటంటే ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, అదర్ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్ఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే ఓవరాల్గా ఒక 3C డిగ్రీ అప్రోచ్లో మీకు డెలివరీ చేస్తున్నాను. అంటే అటు స్టేట్ పిఎస్సీస్కి పనికొచ్చేలాగా ఏపీఎస్సీ, టీఎస్పీసీ, అండ్ ఇటేమో యూపీఎస్సీ కూడా పనికొచ్చేలాగా మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ ఫోకస్లో మెయిన్గా ఇక్కడ మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్ ఉంటాయి అండ్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు మార్క్స్ని తీసుకొస్తుంది. ఇదైతే ఇంతవరకు ఎవరు చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం మనమే ఇవి డెలివర్ చేస్తాం. అండ్ చాలా మంది కూడా బెనిఫిట్ అయ్యారు లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో. సో ఇప్పుడు ఏంటంటే యూపీఎస్సీ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి సేమ్ అదే ఫార్మాట్లో గైడెన్స్ వీడియోస్ అయితే డెలివర్ చేస్తాం విత్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు మార్క్స్ని తీసుకొస్తుంది. ఎందుకంటే యూపీఎస్సీ లాస్ట్ 6 years పేపర్స్ మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటే 1979 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ప్రతి ఇయర్ 2014 నుంచి 2019 దాకా కూడా మీకు ప్రతి ఇయర్ కూడా 25% to 30% క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుని వచ్చింది. అండ్ ఈవెన్ మెయిన్స్ కూడా మన 2019 క్వశ్చన్ పేపర్స్ అని కూడా కరెక్ట్ గా మీరు అనలైజ్ చేసుకుంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 నుంచి పేపర్ 4 దాకా మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ని రిఫరెన్స్ కింద తీసుకొని ఇండైరెక్ట్ గా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో అది ప్రీవియస్ పేపర్స్ దాకా ఇంపార్టెన్స్. సో అది ఈ మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్లో మీకు కవర్ చేస్తున్నాను. సో అది మీకు చాలా బెనిఫిట్ని తీసుకొస్తుంది. అండ్ స్టడీ మెటీరియల్ కూడా మీకు సింపుల్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్
ఓన్లీ మీరు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఆల్రెడీ చదువుతారు, ఆ బుక్ లిస్ట్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ స్టడీ మెటీరియల్ మెయిన్ అంటే మీకు సింప్లిఫైడ్ ఫార్మాట్ ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కీవర్డ్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ అండ్ రివిజన్ మెటీరియల్లో మీకు ఏంటి కోడ్స్ లాంటివి నిమోనిక్స్ లాంటివి యాడ్ చేసుకుంటూ ఇస్తాం అనమాట. ఓకే, ఇలాగా స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ని దృష్టిలో పెట్టుకొని, కరెంట్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని అండ్ లేటెస్ట్ క్వశ్చన్స్ ని అనలైజ్ చేసుకుంటూ మీకు ఇంటిగ్రేట్ గా మీకు డెలివర్ చేస్తున్నాను. అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ అంటే మీకు బోత్ ఎన్సీఆర్టీస్ అనేది మీకు చాలా ఇప్పుడు, ఎందుకంటే మీకు ఎస్ఏస్ అప్పుడు ఇంట్రోలో కానీ లేకపోతే జిఎస్ పేపర్స్ ఇంట్రోలో కానీ ఎన్సీఆర్టీ అనేది కొంత బేసిక్ ఫౌండేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని లైన్స్లో కొన్ని ఇంట్రోస్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి హ్యాండీగా. ఓకే, అలాగే స్టాండ్ బుక్స్ నుంచి కూడా కొంత కంటెంట్ అనేది తీసుకోవాలి. కొంత స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ మనం ప్రెజెంట్ చేయాలి కాబట్టి ఆన్సర్ రైటింగ్ మెయిన్స్లో అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సిడి అప్రోచ్ నుంచి నేను సెపరేట్గా మీకు ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీడియోస్ అని చెప్తా, ఇది నేనైతే రివ్యూ చేయను. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏబిసిడి ఆఫ్ ఆన్సర్ రైటింగ్ 21 days ఎక్సర్సైజ్ ఉంటుంది ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ లో. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మీకు మెయిన్స్ మీద కొంత భయం అయితే తగ్గుతుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద భయం అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ వీడియోలోనే నేను మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా కొన్ని చెప్పాను. ఆ ఇన్పుట్స్ అండ్ ఏబిసిడి ఆఫ్ ఆన్సర్ రెండు కనుక చూస్తే మీకు డెఫినెట్ గా మీకు మెయిన్స్ మీద కొంత భయం అయితే తగ్గుతుంది. ఇవన్నీ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. సో గైడెన్స్ వీడియోస్ లో మీకు ఆల్రెడీ చెప్పాను 360 degree అప్రోచ్ మొత్తం అంతా కూడా ఉంటుంది. అండ్ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా 360 degree అప్రోచ్ ఉంటుంది. అండ్ కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మీకు వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. సో వీక్లీ టార్గెట్స్ కూడా ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ టాపిక్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఈ వీక్లీ టార్గెట్స్ అనేవి మీకు ఇస్తున్నాను. సో ఇవన్నీ అంటే మీకు నెక్స్ట్ ఈ సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ కోర్స్ అంతా కూడా మీకు నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ దాకా కూడా మీకు కంటెంట్ అనేది మీకు ఇస్తారు. సో కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫీజ్ ఏమో 8,999 ఎంటెక్ ఓన్లీ 5. యాక్చువల్గా ముగ్గురు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, ఇంకో 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు nextgeneration@gmail.com. ఇదంతా కూడా ఈమెయిల్ అప్డేట్ కోర్స్ అండ్ ఇట్స్ సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కోచింగ్ తీసుకోండి, కోచింగ్ అనేది మస్ట్ ఇన్షూర్డ్. అండ్ కోచింగ్ తో పాటు ఈ గైడెన్స్ అనేది తీసుకుంటే మీకు చాలా చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనకి బుక్ లిస్ట్ ఇప్పుడు ఎందుకంటే నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, ఇదంతా కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఎక్కువ సోర్సెస్ లోకి వెళ్ళొద్దు. ఓకే, లిమిటెడ్ సోర్సెస్ తోనే మీరు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే టైం మనకి తక్కువ ఉంది కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ వచ్చేసి June 27 మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మినిమం ఎఫర్ట్ మాక్సిమం గెయిన్ అనేది తెచ్చుకోవాలి. ఓకే, సో నేను ఎక్కువ ఫాలో అయ్యేది ఇదే నా పర్సనల్ స్ట్రాటజీ, మినిమం ఎఫర్ట్ మాక్సిమం గెయిన్. అండ్ ఇది నాకు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది అన్ని రిటర్న్ ఎగ్జామ్స్ లో. ఓకే, సో అందుకే మీకు ఇది షేర్ చేస్తాను. సో మినిమం రిసోర్స్ తోనే మీరు ఎలా క్వాలిఫై అవ్వచ్చు విత్ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేది కూడా మీకు చెప్తున్నాను. సో హిస్టరీ చూసుకుంటే తమిళనాడు క్లాస్ 11 క్లాస్ 12 చదవండి. అండ్ ఎకానమీ చూసుకుంటే ఎన్సీఆర్టీ క్లాస్ నుంచి క్లాస్ 12. సో క్లాస్ 12 లో మ్యాక్రో ఎకనామిక్స్ ఒకటే సరిపోతుంది, మైక్రో అవసరం లేదు. ఓకే, ఎన్సీఆర్టీ క్లాస్ నుంచి 12 చదవండి. క్లాస్ 12 లో ఓన్లీ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, పాలిటీ అనేది ఎన్సీఆర్టీ క్లాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఫస్ట్ మీకు బుక్ లిస్ట్ బేసిక్ లో హిస్టరీ ఎకానమీ పాలిటిక్స్ అంటే దీనికి కూడా ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంది. ఓకే, ఏంటి స్ట్రాటజీ అంటే ఒక్కసారి మీరు ఎకానమీ పాలిటీ హిస్టరీ నేనైతే మీకు ఇక్కడ బుక్ లిస్ట్ లో బేసిక్ లెవెల్ షేర్ చేశాను. ఇక్కడ 2011 నుంచి 2019 దాకా చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ 50% క్వశ్చన్స్ మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ నుంచి మీకు వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 4 years అంటే 2016 లో ఇప్పుడు ఏం చెప్పాను, మోర్ దాన్ 50% క్వశ్చన్స్ మీకు పాలిటీ ఎకానమీ హిస్టరీ నుంచి వస్తున్నాయని చెప్పాను కదా. 2016 లో 57 క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. 2017 లో 64 క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. 2018 లో 58 క్వశ్చన్స్, 2019 లో 54 క్వశ్చన్స్. ఇలాగా ఇది పర్టికులర్ స్ట్రాటజీ అయితే 2011 నుంచి కూడా మీకు వర్కౌట్ అవుతుంది. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ క్వశ్చన్స్ మీకు లాస్ట్ 4 years లో కనిపించాయి. అండ్ అట్లీస్ట్ 50% క్వశ్చన్స్ మీకు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కదా, అది మీకు 2011, 12, 13, 14, 15 లో కూడా కనిపించింది. ఓకే, సో లాస్ట్ 4 years కనుక ట్రెండ్స్ కనుక గమనిస్తే మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు పాలిటీ ఎకానమీ హిస్టరీ నుంచి వస్తున్నాయి. అందుకే ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలి. సో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నా, ఇవి మీకు ఎవరు చెప్పరు. ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లో నేను నా ఓన్ స్ట్రాటజీ అవుతున్నా, అది మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీకు జియోగ్రఫీ ఉంటుంది. జియోగ్రఫీ మీకు ప్రిలిమ్స్ లో ఎక్కువ కూడా లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మ్యాప్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇన్ కేస్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నా కూడా కొన్ని ప్లేస్ అనేది మనకి న్యూస్ వస్తాయి. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ ఉంటుంది. అండ్ జియోగ్రఫీ చూసుకుంటే బేసిక్ లెవెల్ లో మీకు ఎన్సీఆర్టీ క్లాస్ 11, 12 బుక్స్ ఉంటాయి, అవి చదవండి, ఇంకేం అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే బేసిక్ లెవెల్ లో ఎన్సీఆర్టీ క్లాస్ 12 బయాలజీలో మీకు చాప్టర్ 13 to 16 ఉంటుంది. అలాగే క్లాస్ 11 లో కూడా మీకు
ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటుంది, మీకు టైం ఉంటే అది కూడా రిఫర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ క్లాస్ 11. ఓకే, అదైతే మీకు టైం ఉంటే చదవండి, లేకపోతే లేదు. ఎన్సీఆర్టీ క్లాస్ 12 బయాలజీ మాత్రం కంపల్సరీ చదవాలి, చాప్టర్ 13 to చాప్టర్ 16. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకుంటే ఎన్సీఆర్టీ క్లాస్ 11 బుక్ ఉంటుంది ఆర్ట్ మీద, సో అది ఫాలో అయితే సరిపోతుంది. సో ఇవి బేసిక్ లెవెల్ బుక్స్. సో ఫస్ట్ సైకిల్లో మీకంటే హిస్టరీ, ఎకనామిక్, పాలిటీ కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ సైకిల్లో జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ అయితే కవర్ చేయండి. సైన్స్ గురించి ఎందుకు నేను చెప్పలేదంటే దాని వెయిటేజ్ అయితే చాలా తక్కువ ఉంది. రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే లాస్ట్ 5 to 7 years లో జనరల్ సైన్స్ మీద క్వశ్చన్స్ తగ్గ వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఆ 1-2 క్వశ్చన్ కోసం టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, అది నేను రికమెండ్ చేస్తుంది. ఓకే, 1-2 క్వశ్చన్ కోసం మనకేంటి ఇక్కడ టైమ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిలబస్. సో ఆ 1-2 క్వశ్చన్ కోసం మీరు గంటలు అనేది వేస్ట్ చేయొద్దు. ఓకే, మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి. ఓకే, అవి చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి ఇన్ కేస్ జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 50% క్వశ్చన్స్ మీకు మోర్ దెన్ 50% ఎకానమీ, పాలిటిక్స్ నుంచి వస్తాయి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ నుంచే మీకు దగ్గర మీకు ఒక 35 to 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కొన్ని వర్స్ట్ చేస్తూ 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ కలిపి. అందుకే ఇది సెకండ్ సైకిల్లో పెట్టాను. ఎందుకు ఇక్కడ మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇంపార్టెంట్ అంటే బేసిక్ లెవెల్లో ఇక్కడ మీకు ప్రిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది, అటు మెయిన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్పెషల్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి ప్రిలిమ్స్ లో. ఓకే, సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటి, బేసిక్ లెవెల్ బుక్స్ అన్ని కూడా చదవండి. చాలా మంది అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఫినిష్ చేయడానికి 3 months పడుతుంది. నేను చాలా మంది చూసాను, మా ఫ్రెండ్స్ చూసాను అక్కడ ఢిల్లీలో చాలా మంది చూసాను నేను. 3 months పడుతుంది ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయడానికి. అంత టైం అయితే అవసరం లేదు. వాళ్ళు ఏంటి క్లాస్ 6 నుంచి క్లాస్ 12 ప్రతి బుక్, ప్రతి చాప్టర్ కూడా చదువుతారు. యాక్చువల్ దాంట్లో కూడా కొంత కేటగరైజేషన్ ఉంటుంది, హై ప్రయారిటీ చాప్టర్స్, లో ప్రయారిటీ చాప్టర్స్. సో ఇదంతా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ అనాలిసిస్ ఎవరైతే తెలుసుకుంటారో సో వాళ్ళకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఒక పర్టికులర్ టాపిక్ కానీ చాప్టర్ కానీ వెయిటేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని చదవాలి తప్ప బ్లైండ్ గా ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి 12 చదవాలి అన్న చాలా మంది చెప్తా ఉంటారు. అది మాత్రం ఫాలో అవద్దు, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత మీరే రియలైజ్ అవుతారు నేను చెప్పిన మాట ఏంటనేది. ఓకే, సో ఆ తప్పు అనేది మీకు చేయొద్దు. అందుకే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అంతా కూడా మీకు ఆ స్ట్రాటజీ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇవి నేను చెప్పాలనుకుంది బేసిక్ లెవెల్లో. అండ్ అడ్వాన్స్ లెవెల్లో చూసుకుంటే పాలిటీకి లక్ష్మీకాంత్ జస్ట్ వన్ అండ్ ఓన్లీ సోర్స్. పాలిటీకి సింపుల్గా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ చాలా మంది రమేష్ సింగ్ చదువుతున్నారు. ఇప్పుడు ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళు కూడా రమేష్ సింగ్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అందుకు నేను ఏం చేశానంటే నితిన్ సింగ్ అనే బుక్ అయితే ఉంటుంది. ఇది మీకు చాలా సింపుల్గా ఉంటుంది, లాంగ్వేజ్ కూడా కాంప్లికేట్ ఉండదు. రమేష్ సింగ్ అంటే కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. నితిన్ సింగ్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను, నితిన్ సింగ్ అయితే చదవండి. అండ్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళకి ఆ రమేష్ సింగ్ తరగతి జిస్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, అది మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, స్టాండ్ బుక్ అయితే నితిన్ సింగ్ అని రిఫర్ చేయండి. ఇవన్నీ కూడా సింపుల్ ఫార్మాట్ ఉంటాయి. అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ రాజీవ్ అఫీర్ బుక్, ఇది కూడా చాలా బాగుంటుంది, చిన్న బుక్, మీరు తొందరగా ఫినిష్ చేయొచ్చు. జియోగ్రఫీకి అంటే PMFIS అనేది స్టడీ మీటర్ ఉంటుంది, 1-stop సొల్యూషన్. ఓకే, జియోగ్రఫీకి అది మాత్రం చదవండి. ఇంకా మిగతా బల్కీ బుక్స్ ఉంటాయి, స్పెక్ట్రమ్, మాజీ హుసైన్, ఇవేమి వెళ్ళొద్దు. ఓకే, మీకు ఏంటంటే 1-stop సొల్యూషన్ గా సింపుల్ గా అవగొట్టారా మీకు చెప్తున్నా. ఎన్విరాన్మెంట్ కి శంకరేష్ బుక్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు రవి అగ్రహారి బుక్ ఉంటుంది. ఇందా మీకు చెప్పాం కదా జనరల్ సైన్స్ నుంచి చాలా తక్కువ వస్తున్నాయి, ఏవైతే మనం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుంటున్నాం. కానీ ఎక్కువ క్వశ్చన్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తున్నాయి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ డైనమిక్ అప్రోచ్ లో ఉంటాయి. కాబట్టి ఇది మీకు క్యాపిటలైజ్ చేసుకోవాలి అండ్ దీంట్లో మీరు మంచిగా మార్క్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కి నితిన్ సింగ్ అనే బుక్ ఉంటుంది, అది కూడా మీరు రిఫర్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి అంటే మీకు హిందూ న్యూస్ పేపర్ ఒక సోర్స్ ఫాలో అవ్వడం సరిపోతుంది. అండ్ దాంతోపాటు అడిషనల్ మీకు రావ్స్ IAS యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే, దీంట్లో మీకు DNS సింప్లిఫైడ్ అనే డైలీ మీకు న్యూస్ అనాలిసిస్ అంతా కూడా ఉంటుంది. ఓకే, ఇది ఫాలో అవ్వడం సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. హిందూ న్యూస్ పేపర్ ప్లస్ రావ్స్ IAS యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ బుక్ లిస్ట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనకి ఎథిక్స్ అయితే మనకి GS4 లో ఉంది కదా. సో దానికి ఏంటంటే లెక్సికాన్ అయితే చాలా సరిపోతుంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను లెక్సికాన్కే ఫిక్స్ అయి ఉన్నాను. సో దాంతోపాటు DK బాలాజీ కూడా మీకు రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అండ్ అది మీకు చాలా హెల్ప్ అవుతుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకోవడానికి. అండ్ లెక్సికాన్ పబ్లికేషన్స్ నెక్స్ట్ DK బాలాజీ బుక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా రిఫర్ చేయాల్సింది అంటే ఎథిక్స్ కి సెకండ్ ARC రిపోర్ట్ లో 4th, 12th. ఓకే, సెకండ్ ARC రిపోర్ట్ లో 4th, 12th అనేది కూడా రిఫర్ చేయండి. నెక్స్ట్ వరల్డ్ హిస్టరీకి యూనిక్ పబ్లికేషన్స్ అని బుక్ ఉంది, చాలా చిన్న బుక్. ఓకే, చాలా కాంప్రిహెన్సివ్ ఉంటుంది, ఇది మీరు రిఫర్ చేయొచ్చు. నాకు తెలిసి బుక్ ఇప్పుడు దొరుకుతుందో లేదో, అండ్ నేను 2015-16 ఆ టైంలో
ఈ విధంగా కాబట్టి యూనిక్ పబ్లికేషన్స్ అనేది నాకు అప్పుడు చాలా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే దీని నుంచి కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, దీని వెయిటేజ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి యూనిక్ పబ్లికేషన్స్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బెనిఫిట్ అయింది. దాని నుంచి కూడా ఆ పేపర్ అయితే మంచి మార్క్స్ కూడా తెచ్చింది. కాబట్టి అందుకు వరల్డ్ హిస్టరీకి యూనిక్ పబ్లికేషన్ అయితే నేను రిఫర్ చేయమన్నా. ఇన్ కేసు ఇది దొరకకపోతే విజన్ ఐఎస్కి వెళ్ళిపోండి. సొసైటీ కూడా అంతే, విజన్ ఐఎస్ ఫాలో సరిపోతుంది. రామ్ అహూజా అంటే జస్ట్ మీకు స్టాండ్ బుక్ రిఫర్ చేయమని చెప్పాం కాబట్టి రామ్ అహూజా మీరు చదివితే చదవచ్చు. ఇన్ కేసు అది కూడా స్కిప్ చేసి మీరు విజన్ ఐఎస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కూడా మోస్ట్లీ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గవర్నెన్స్ మెయిన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నెన్స్ లో మీకు సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ లో మీకు 1st, 4th, 6th, 9th, 10th, 11th, 12th అంటే ఇంక్లూడింగ్ లోకల్ గవర్నెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ లో 1st, 4th, 6th, 9th, 10th, 11th, 12th ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఎందుకంటే సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎథిక్స్ లో హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ గవర్నెన్స్ లో హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అందుకు సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ జస్ట్ బేసిక్ లెవెల్ ఫండా కోసం మీరు అశోక్ కుమార్ రిఫర్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు విజన్ ఐఎస్ సరిపోతుంది. ఇన్ కేసు మీరు కావాలనుకుంటే అభిషేక్ త్యాగి బుక్ కూడా రిఫర్ చేయొచ్చు. ఈయన యాక్చువల్లీ పిఎస్ఐఆర్ ఆప్షన్ చెప్తారు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి. మీకు ఓకే ఒక రిఫరెన్స్ బుక్ కావాలనుకుంటే మీరు అభిషేక్ త్యాగికి వెళ్ళొచ్చు. ఓకే, నాకు తెలిసి ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, కానీ జస్ట్ ఫండా తెలుసుకోవడానికి మాత్రం రిఫర్ చేయొచ్చు. ఇన్ కేసు అంత టైం లేకపోతే విజన్ ఐఎస్ కి స్టిక్ అయిపోవడం సరిపోతుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ 3rd దీన్ని చూడాలి. అండ్ అలాగే ఎన్డీఎంఏ వెబ్సైట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా చూస్తే సరిపోతుంది. సో ఓవరాల్ గా ఇది మీరు రిఫర్ చేయాల్సింది. సో చాలా సింప్లిఫైడ్ గా జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్స్ అయితే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు ఫర్దర్ టైం వేస్ట్ చేసుకోకూడదని. సో బేసిక్ లెవెల్లో మీకు ఎన్సీఆర్టీస్ ఏవే రిఫర్ చేయాలి, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఏ బుక్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు షేర్ చేశాను. అండ్ కింద మన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వీటి తరగతి లింక్స్ ఉన్నాయి, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి బుక్ లిస్ట్ అండ్ రిసోర్సెస్. సో ఈ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు షేర్ చేశాను మనకి ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీడియోస్లో. సో అవన్నీ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఈ స్కిల్ సెట్ కనుక నేర్చుకుంటే డెఫినెట్గా మీకు చాలా చాలా టైం అనేది సేవ్ అవుతుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్ టైంలో మీకు రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా మెయిన్స్ అప్పుడు, ఓకే మెయిన్స్ అప్పుడు మీరు చాలా హడావుడిగా ఉంటారు, రివిజన్ అనేది చాలా మంది చేయరు. అట్లీస్ట్ మీరు ఒక 7 to 8 times రివిజన్ చేస్తే అది మీకు లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ మెమరీ రిటెన్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అందుకు చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఈ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఒక స్కిల్ సెట్ అయితే మీకు షేర్ చేశాను. సో ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు త్రూ దిస్ ఈమెయిల్ ఐడి nextgenIAS1@gmail.com. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.